రోజు రోజుకు కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గేదేలే అంటున్న కూరగాయల ధరలు సామాన్యుడి గుండెకి గాయాలు చేస్తున్నాయి. ఒక ఉల్లిపాయలు తప్ప మిగిలిన అన్ని కూరగాయల ధరలు పెరగటంతో సగం సగం కొనుగోలుతోనే సరిపెట్టుకుంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రోజుకి కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ప్రజెంట్ నేను ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాను. ఈరోజు ఆదివారం కావడంతో భారీ ఎత్తున కూరగాయలు కొనుగోలు చేయడానికి నగరవాసులు రైతు బజార్కి తరలి వస్తూ ఉన్నారు. అయితే రైతు బజార్లతో పోల్చుకుంటే బయట రీటైల్ మార్కెట్లో ధరలు ఇంకా అధికంగా ఉండడంతో కూడా ఈ రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నామని కూడా మనకి కొనుగోలుదారులు చెప్తూ ఉన్నారు. ఇక ఒకసారి ధరలు మనం పరిశీలించినట్లయితే కిలో టమాటా ధర ఇక్కడ 45 రూపాయల వరకు పలుకుతుంది. అదే విధంగా బెండకాయ కిలోకి 40 రూపాయలు, అదే విధంగా బిన్నీస్ కేజీ 45 రూపాయలు, చిక్కుడుకాయ కేజీ 60 రూపాయలు, బీరకాయ కేజీ 50 రూపాయలు, అట్లే విధంగా గోకరకాయ కేజీ 55 రూపాయల వరకు రైతు బజార్లో ధరలుంటే బయట రీటైల్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు 10 నుండి 15 రూపాయల వరకు కూడా అదనంగా ధరలు ఉంటున్నాయని కూడా మనకు కొనుగోలుదారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలకు పంట నష్టం జరగడంతో సప్లై తగ్గిపోయింది. దీంతో డిమాండ్ కూడా పెరగడంతో కూరగాయల ధరలు పెరిగాయని మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో రకరకాల కూరగాయలు కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున రైతు బజార్లకు తరలి వస్తూ ఉన్నారు. దాదాపు అన్ని కూరగాయల మీద అయితే ధరలు పెరిగినట్లుగా చెబుతూ ఉన్నారు. కేవలం ఉల్లిపాయలు మాత్రమే కాస్త ధరలు తగ్గాయి. దానికి కేజీకి 20 రూపాయల చొప్పున పలుకుతుంది. అంటే 100 రూపాయలకు 5 కేజీల వరకు కూడా ఉల్లిపాయలు లభిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన ఏ కూరగాయలు చూసుకున్నా కూడా ధరలు కాస్త అధికంగానే ఉన్నాయని కొనుగోలుదారులు చెప్తూ ఉన్నారు. అయితే బయట రీటైల్ మార్కెట్ లో ఇంకా ఈ ధరలు అధికంగా ఉండడంతో రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నామని కూడా కొనుగోలుదారులు చెప్తూ ఉన్నారు. అంటే ఇటీవల మనం చూసాము ధరలు ఈ నెల మొత్తం కూడా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. గత నెలతో పోల్చుకుంటే కూడా మనకు చాలా ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఏ కూరగాయ పైన కూడా ధర తగ్గడం లేదు, పెరుగుతూనే వస్తూ ఉందని కూడా మనకు విక్రయదారులు ఇటు కొనుగోలుదారులు కూడా చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు? 60 నుంచి 70, 80 ఉన్నాయి. ఇది ఒక్కడ కూడా తగ్గట్లేదు. రైతు బజార్లోనే తక్కువ ఉంటాయి, బయట రీటైల్ లో ఇంకెక్కువ ఉంటాయి కదా, ఏం సార్? రీటైల్ కొనే అంత సీన్ లేదమ్మా. కొంటే ఇదే ఇడ కొంటేనే తక్కువ ఉన్నాయి. ఇంకా ఆడపోతే 100 ఉన్నాయి. ఆడ 20 రూపాయలు చూడొచ్చు. అంటే ఇది అంటే ఈ కూరగాయలు భారీ ఎత్తున పెరగడంతో కూడా ధరలు అధికంగా ఉండడంతో రైతు బజార్లలో వచ్చి కొనుగోలు చేస్తున్నామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ధరలు? రీటైల్ ఎలా ఉంది? ఇక్కడ పాయింట్ వద్దు కానీ అసలు బోర్డు మీద రేటుకి వాళ్ళు చెప్పే రేటుకి సంబంధం లేదు. ఎందుకని అక్కడ 45 ఉంది, ఎవరు ఇవ్వట్లా. మరి స్టేట్ ఫిర్యాదుల విభాగం అన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు? కూరగాయల ధరలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిపోయినాయి. ఎలా ఉంది ధరలు? ఇక్కడ రైతు బజార్లో ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూస్తే కూరగాయల రేట్లు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయండి. అది సీజన్ అనుకోవచ్చు. ఇప్పుడు మొన్నటి వరకు శ్రావణం అని, కార్తీకం అని నడిచాయి. అప్పుడు కూడా రేట్లు విపరీతము. రైతు బజార్ ఇస్ ద ఓన్లీ సోర్స్ వేర్ అంటే ఇక్కడ కొద్దిగా తక్కువకు వస్తాయనేసి వస్తాం మేము. ఇక్కడ కొద్దిగా తక్కువే. ఇక్కడ నుండి పోలిస్తే మీరు రీటైల్ మార్కెట్లో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పంజాగుట్ట, ఖైరతాబాద్ నుండి వస్తాను నేను ఇక్కడికి. అక్కడ చూస్తే రేట్లు ఇంకా విపరీతంగా ఉంటాయి. సో సీజన్ బట్టి ఇప్పుడు చాలానే రేట్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు టమాటో చూస్తే ఇక్కడ 50 రూపీస్ పర్ కేజీ. సో సామాన్యునికి ఇదంతా ఎక్స్ట్రానే ఇంకా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ధరలు పెరగడంతో కూడా భారీ ఎత్తున వినియోగదారులు ఇక్కడ కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్తూ ఉన్నారు. అంటే
కేజీ కొనుక్కునే వాళ్ళు అర్ధ కిలో కొనుక్కొని సరిపెట్టుకోవాల్సి వస్తోందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే చేతిలో ఒక 500 పట్టుకొని పోతే రకరకాల కూరగాయలను తీసుకొని వెళ్లేవారు. ఇప్పుడు కొన్ని కూరగాయలని కొనుక్కొని వెళ్లాల్సి వస్తోందని కూడా ఇక్కడ కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భారీ ఎత్తున సప్లై తగ్గిపోవడంతో కూడా ఈ ధరలు పెరిగినట్లుగా మనకు విక్రేదారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి, వారి గుండెకు గాయాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజులు కూడా ఈ కూరగాయల ధరలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రజిత, HM TV, హైదరాబాద్.